ఇప్పుడు మీకు బ్యాంకర్స్ చెప్పాం ఆల్ ఎంఎస్ఎంఈలు అన్ని కూడా ఇంటిగ్రేట్ చేయమని మీ డేటాబేస్ వాళ్ళ డేటాబేస్ అందరూ కామన్ డేటాబేస్ రావాలని. సార్ ఎంతవరకు వచ్చారు? సార్ అది నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సెషన్ లో పెట్టాం సార్. సార్ ఇప్పుడు దీంట్లో మన పిఎఫ్ఎస్ గారు కూడా వాళ్ళ బ్యాచ్మేట్ తో మాట్లాడారు సార్. ఉద్యమ్ డేటాబేస్ లో సార్ మనకు దాదాపుగా 22 లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి సార్. దాంట్లో కామన్ థింగ్ వచ్చి సార్ మనకు బ్యాంక్స్ అన్నిటికీ ఉండేది ఆధార్ నంబర్ ప్లస్ పాన్ నంబర్ సార్. సో వాళ్ళు ఇప్పుడు ఆ 2 డేటా ఇవ్వట్లేదు సార్. సార్ చెప్పినట్లు ఒక లెటర్ రాసాం సార్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూర్చుని ఆ డేటా కనుక తెచ్చుకుంటే సార్ వీ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ సార్. ఫ్రేమ్ వర్క్ కోడ్ రెడీ చేసుకున్నాం సార్. ఆ డేటా తెచ్చుకుంటే ఏం చేయాలని చెప్పి వీఆర్ ఫాలోయింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. వన్స్ ఇట్స్ వస్తే సార్ మనకి ఈజీగా ఉంటాయి సార్. నో, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ యువర్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. దేర్ ఇస్ నో హైరార్కీ ఆఫ్ డేటా. ఎవడేం తయారు చేసినా తెలియకపోతే మనకు ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రాదు. అందుకే అదొక పక్కన ఇప్పుడే డాక్రా మహిళలు మెప్మాకి ఒక న్యూ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేశాం. ఆ బ్రాండ్ ప్రకారం వాట్ ఇస్ ది నేమ్ అది స్వయం అనే బ్రాండ్ ఒకటి ప్రమోట్ చేస్తున్నాం. దానికి ఇవి కూడా ఇది ఉండాలి అవన్నీ పోల్ కూడా చేశాం సార్. 50 lakh విమెన్ హావ్ రెస్పాండెడ్ ఇన్ 24 hours సార్. ఎంత ఇది వచ్చింది? లేడీ బొమ్మని మీరు సెలెక్ట్ చేసింది అదే చూపేయండి. 50 లక్షల మంది వాళ్ళకి ఉండే దీంట్లో ఇస్తే రెస్పాండ్ అయ్యారు. కనీసం 1 crore ఫ్యామిలీస్ ఉన్నాయి. 1,12 lakh ఫ్యామిలీస్ ఆఫ్ డాక్రా మెప్మా ఉన్నారు. అంటే 1:3 వేసుకుంటే 3,30,00,000 మంది వాళ్లే మార్కెటర్స్. బయింగ్ కూడా వీళ్ళలో ప్రమోట్ చేయగలిగితే బిగ్ మార్కెట్ అది. అక్కడి నుంచి 25% 30% బయటకు పంపించినా పెద్ద బ్రాండ్ గా తయారవుతుంది. అలాంటివి కూడా కొంచెం హోంవర్క్ చేసుకోండి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లో. ఇక్కడ మీకు ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే ప్రోడక్ట్ ని ఏ విధంగా క్వాలిటీ పెంచాలి, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్. హౌ టు డూ ఇట్, యూ వర్క్ ఇట్ అవుట్. దెన్ అల్టిమేట్ గా ఎనీ ప్రోడక్ట్ ఫ్రమ్ us, it should be global market. You have to aim global market and national market. Or otherwise what all we are producing, we cannot consume it. Yes. సో నెక్స్ట్ ఈవెంట్ నుంచి సార్ మనం ప్రతి అరకు కాఫీ లాగా రిమైనింగ్ ప్రోడక్ట్ కూడా మనము అరకు కాఫీ కూడా ప్రమోట్ చేశాము. ఒక దిక్కడ ఆగిపోతున్నారు మీరు. ఇప్పుడు ఆల్ ఎయిర్పోర్ట్స్ లో కనపడడం లేదు. ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్ లో కనపడడం లేదు. ఒక దిక్కడ ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది, పేరుకే ఉండిపోతుంది. అట్ట కాదు, డిమాండ్, ప్రొడక్షన్, మార్కెటింగ్, బ్రాండింగ్ కంటిన్యూగా వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. క్వాలిటీ కూడా. కోకో మొన్నటి వరకు బాగాలేదు. ఉదాహరణకు ఇక్కడ హార్టికల్చర్ రాస్తున్నాడు. అట్ 1 stage నాసిరకం తయారు చేయడం మొదలుపెట్టారు మనోడు కూడా ప్రాసెస్ అంతా. దెన్ ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేశాం. అనదర్ 1 year కోకో విల్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ వేర్ వీఆర్ రీచింగ్. గ్లోబల్ బ్రాండ్, గ్లోబల్ క్వాలిటీ. దెన్ ఎనీ మార్కెట్ ఇట్ విల్ బి టెస్టెడ్. దట్ ఈస్ వేర్ కోకో సిటీ. సార్ కాబట్టి మీరు ఆ యాంగిల్కి వెళ్ళండి. ఇప్పుడు షూర్. ఇప్పుడు బనానా ఉంది, తయారు చేస్తూనే ఉన్నాం. బనానా మనమే ఈ చుట్టుపక్కల అమ్ముతున్నాం. కొన్నప్పుడు రేట్ ఉంటుంది. ఒకవేళ కానీ మనం ఏముండాలంటే క్వాలిటీ యాజ్ టు డిమాండ్ కస్టమర్. అట్లా కాకుండా డిమాండ్ ఉంది కాబట్టి మనం ఏదో పుష్ చేద్దాం అనుకుంటే అది పర్మనెంట్ కాదు సార్. దట్ ఈస్ వేర్ క్వాలిటీ అండ్ బ్రాండ్. కొంచెం హోంవర్క్ చేసుకోండి. షూర్ షూర్. మీకు ఒక ఐడియా వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టేశారా మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే డబ్బులని? సార్ అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద లెగసీ ఆల్ హెడ్స్ 71% చేస్తున్నాం సార్. మిగిలినది అన్ని కూడా బిల్స్ వస్తున్నాయి సార్. నెలాఖరి ఖర్చు పెట్టేస్తాం సార్. సార్ మేజర్ గా సార్ ఎస్టీపీస్ ల్యాండ్స్ వస్తే అది ఖర్చు పెడితే మేజర్ అయిపోతుంది సార్. నేను ఏదైనా కానీ నాకు ఖర్చు పెట్టి కొత్తగా డ్రా చేస్తే బెటర్ అని చెప్తాను. ఇప్పుడు వస్తే మళ్ళీ మాట్లాడదాం. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ జనరేషన్, జిఎస్డిపి ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ని కోరిలేట్ చేసి రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందా, ఎవేషన్ ఉందా? నాకు మీరు జస్టిఫికేషన్ మీది ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారిగా పీయూష్ గారు ఎప్పుడు నాకు అదే అంటా ఉంటాడు. మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి మనకు డబ్బులు రాదు. ఓకే, వెల్, బట్ హౌ టు మీకు వచ్చే డబ్బులు కరెక్ట్ గా వచ్చింది లేదా ఫస్ట్ నాకు చెకింగ్. నువ్వు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావు, గుడ్.
నువ్వు పర్ఫెక్ట్ గా చేసావా, 100% ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఉందా? ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసే వాళ్ళు హెరాస్ చేయకూడదు, సింప్లిఫికేషన్ ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు పేమెంట్ చేయవలసిన వాళ్ళు సిన్సియర్ గా పే చేసేయాలి. అక్కడ నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆల్ ఇండియా లెవెల్ ఎట్లుంది, మన దగ్గర ఎట్లుంది, ఇంకా ఎక్కడైనా అలాంటివి ఉంటే మీరు ఫైనాన్స్ కూర్చొని నాకు మోడల్స్ కరెక్ట్ గా వర్కౌట్ చేసి ఏఐ మోడల్స్ కూడా తీసుకొని కోరిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వేరియస్ బిగ్ డేటా అనలిటిక్స్ పోతే ఇండస్ట్రీ వాట్ ఈస్ ది కోరిలేషన్ ఆఫ్ ట్యాక్సెస్, దెన్ మీకు సర్వీసెస్ వాట్ ఈస్ ది కోరిలేషన్, అగ్రికల్చర్ వాట్ ఈస్ ది కోరిలేషన్, లాజిస్టిక్స్ వాట్ ఈస్ ది కోరిలేషన్. మనం ఇప్పుడు highest 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. 25% ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ కూడా పోలవరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడ జరగడం లేదు, ఇరిగేషన్ లో అమరావతి లాంటి డెవలప్మెంట్ జరిగే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి. ఇవన్నీ కోరిలేట్ చేసి నాకు మీరు కరెక్ట్ గా డేటా ఎస్టాబ్లిష్ చేయాలి. రెవెన్యూ జనరేషన్ వస్తే తప్ప లాంగ్ టర్మ్ లో ఫిజికల్ ఇండికేటర్స్ లో ఇప్పటికే వీక్ గా ఉన్నాం. దాన్ని స్టెప్ బై స్టెప్ స్టెబిలైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. షూర్. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో 27% గ్రోత్ వచ్చింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో 20% గ్రోత్, 27% వచ్చిందంటే వన్ ఈజ్ రియలైజేషన్, 2 వాల్యూ కూడా పెరిగింది. దాని ప్రకారం మనం కూడా చేసాం, కంపైల్ ఆటోమేటిక్ గా వచ్చింది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ బాగా వచ్చాం. ఇప్పుడు ఎక్సైజ్ లో నేను బై ఫోర్స్ కలెక్ట్ చేయమని కాదు, ఆ సిస్టమ్స్ లో ఏమి ఉన్నాయి, అదర్స్ లో ఎట్టున్నాయి, మన దగ్గర ఎట్టుంది, 2 కూడా కంపేర్ చేసుకోవాలి టైం టు టైం. ఇలాంటివి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడికి వచ్చే కొందికి కమర్షియల్ ట్యాక్సెస్ ఒకటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇంకొక పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 20% పెరిగింది. ఎంఐ రైట్ సురేష్? ఎంఏఐడి 20% ఇంక్రీజ్ అయింది సార్. ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం పంచాయత్ రాజ్ లో కూడా ఇంప్రూవ్ చేశారు. వాట్ ఈస్ ది యాజ్ ఆన్ టుడే? Sir, last year we showed improvement of 34%, sir. This year we will show 50%. 50% ఇంప్రూవ్ చేశారు. Yes, sir. ఈ విధంగా ఈచ్ డిపార్ట్మెంట్ ఇంత మునుపు లేనివన్నీ కూడా ఎక్కడ చేసాం. ఓన్లీ ఇక్కడ మేము ఫెయిల్ అయింది ఏంటంటే శాండ్ లూట్ అమ్మలేకపోతున్నాం. దట్ ఈస్ ఏ బిగ్ చంక్. ఒకప్పుడు లక్షల కోట్లు వస్తుందనుకున్నాం, ఆశపడ్డాం, ఇంకా దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది అమ్మమని ఎట్లా చేయాలా ఏంటి? చలపతిరావు రెడ్ శాండిల్ కాదు, కొద్ది తక్కువైనా అమ్మితే ఒక టేస్ట్ మరుగుతారు కదా, అప్పుడు స్మగ్లింగ్ తగ్గుతుంది కదా. ల్యాండ్ ప్రైస్ డిస్కవరీ కోసం మీరు శాశ్వతంగా పెడితే ప్రైస్ ఎప్పటికీ డిస్కవరీ రాదు. సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కవరీ స్టార్ట్ చేసి ఎన్హాన్స్మెంట్ పెట్టాలి. అది కొంచెం వర్కౌట్ చేయాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దీన్ని మీరు కొంచెం ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు చెప్పింది కూడా మన వాళ్ళు వీలో పెట్టుకొని కలెక్టర్స్ అంతా కూడా దీన్ని ఎక్కడికెక్కడ రెవెన్యూ రియలైజేషన్ ఉంటాయి తప్ప మనకు సస్టైనబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండవు. అదర్వైజ్ మనకి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రేటింగ్ తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది సీరియస్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎనీబడి వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఆర్ టెల్ ఎనీథింగ్, ఇది డిస్ట్రిక్ట్ వారిగా కూడా తయారు చేయండి. నెక్స్ట్ జిఎస్టిపి వర్సెస్ టు డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ రియలైజేషన్ కూడా జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేసుకోవాలి. Yes, sir. 2